హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ మా టిప్స్ ఎట్లున్నారు మీరు అందరూ నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. నిన్నటి వ్లాగ్కి ఇది కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట ఈవినింగ్. సో ఇక్కడ చూడండి ఋతుగాడు తేజ్ కూడా మంచిగా ఇద్దరు సైకిల్ మీద కూర్చొని ఆడుతున్నారండి. బాగా అనిపిస్తుంది. రిత్తుగాడికి తేజ్ గాడు తిప్పుకొస్తున్నాడు. వాళ్ళిద్దరు పార్క్కి వెళ్తున్నారు. అది విచిత్రం. సో తర్వాత ఏంటంటే వాడికి కింద పడ్డాడు కదా, తాకిందనమాట. రితుకి కాళ్ళు అందవు. నేను ఎప్పుడు భయపడతా వీళ్ళిద్దరు బయటికి ఎట్టిన పోయేటప్పుడు పడితే ఎట్లా ఋతుగాడు అని. సో అలాంటిది నేను ఫోటో తీస్తానులో పడ్డాడు కింద. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఆడుకుంటారంట. సో మనకి బయట ఇట్లా ఉంటుంది. ఎండాకాలం మొత్తం మేము ఇక్కడ ఉంటాం కదా, సమ్మర్లో ఈ మెయిన్ డోర్ పెట్టేసి బయట చాప వేసుకొని కూర్చుంటామండి. ఎంత బాగుంటుందో ఆ గానుగన. సో ఆ చెట్టు యొక్క నీడ ఆకుల వల్ల వచ్చి చల్లగా మస్తు అనిపిస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, ఇంట్లో ప్లాంట్స్ పెడితే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. అదైతే నాకు బాగా అర్థమైంది. తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను మస్క్ మెలాన్ జ్యూస్ తాగుతున్నాను. నా మిక్సీ పాడైందండి, జ్యూస్ పడతా ఉంటే చిన్నగా అవ్వట్లేదు. సో ఇవి ఇందాక తెంపిన మొగ్గలు పూస్తున్నాయి చూసారా. సో వీటిని ఇప్పుడు మనం అల్లుదాము. నాకు పువ్వులు అల్లడం వచ్చు, కానీ కనకంబరాలు అల్లొచ్చు. మల్లెపూలు చాలా డెలికేటెడ్గా ఉంటాయి. అవి ఏమైతే మధ్యలో ఇరుగుతాయి. సో ఈలోపు పనసపండు తెచ్చామన్నమాట. ఆ పనసపండు గింజలు ఇట్లా మనకేమంటారు పెడుతున్నాను. ఇంకా ఈ బౌల్ అన్నీ నేను తోమాలి. కానీ ఒకసారి పిల్లలు బయట ఆడుతుంటే అక్కడ ఎంజాయ్ చేశాక బౌల్ తోమడం ముచ్చట. సో ఇది చిన్న పెట్టిన పోయి అదే అవుతుంది మనకు 10-15 నిమిషాలకి. సో ఇప్పుడు మాల కొడుతున్నాను. కాలి మాల నాకు ఈజీగా వచ్చే మాల. కాకపోతే ఏంటంటే పువ్వులు ఇట్లా అందించే వాళ్ళు కావాలి, మనకు అంత ఈజీగా అవ్వదు. అండ్ ఈ దారం వచ్చేసి నల్ల పూసలు గుచ్చుకుంటా కదా, ఆ దారం అన్నమాట. ఇది లూజ్ అవుతూ ఉంది. కానీ ఈ దారంతో మల్లెపూలు విరిగిపోవట్లేదు కాడలు. అదే మనకి నార్మల్ దారం ఉంటుంది కదా బట్టలు కుట్టేది, దాంతో కాడలు విరిగిపోతాయి. సో ఇద్దరు పిల్లలకి హోంవర్క్ చేపిస్తున్నాను అనమాట ఇక్కడ. సో తేజు వాడికి వీళ్ళకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినట్టుగా నేను ఏం క్లాసులు జరుగుతలేవు అనుకున్నా, బట్ తేజుకి జరుగుతున్నాయి. ఋతువాడికి యాజ్ యూజువల్గా స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్. సో ఈ పాపకు పెట్టాను, మా ఇంటి పక్క పాప తేజు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో అల్లి పెట్టాను. కాలిమాల వర్కౌట్ అవ్వలేదు. సో నేనే అల్లుకుంటే ఈరోజు నల్లగూరికి అయినాయి పువ్వులు. ఇంత తను పెట్టుకుంటున్నా అంతందండ. తనకి వాళ్ళ చెల్లికి అండ్ మా ఎదురుగా ప్రవళిక అని మా ఫ్రెండ్ ఉండదు, తనకి లక్ష్మ. సో నలుగురు ఇచ్చాను. మీరు పెట్టుకోరా అక్క అంటే నేను పెట్టుకుంటే 2-3 మూరలు ఉండాలి మల్లెపూలు. చిన్న మాల నేను నాకు పెట్టుకోవాలనిపించదు. అంటే ఈ పూలన్నీ అల్లి నేను ఒకదాన్ని పెట్టుకుంటా అలా అనమాట. సో ఈరోజు నిన్నేమో కృష్ణుడికి పెట్టాను, ఈరోజేమో అందరికి ఇవ్వాలనిపించింది. సో ఇవి ఇంకా మిగిలిన పువ్వులు వీటితో ఇంకో మాల అల్లితే లక్ష్మకు ఇచ్చేయచ్చు. మల్లె పువ్వులు అంటే అందరికి ఇష్టం ఉంటుంది. మరి అమ్మేమో ఇంచక్క దేవుడికి పెట్టు వద్దా డైలీ అంటుంది. సో నేను వీలైనప్పుడు దేవుడికి పెడతాను, వీలైనప్పుడు అందరికి ఇస్తాను. ఎందుకంటే ఆడవాళ్ళందరికీ నిజంగానే ఇష్టం ఉంటుంది మల్లెపూల మీద. ఈవెన్ నాకు కూడా. కానీ నాకేంటంటే శేఖర్ ఫ్రీగా ఉన్నప్పుడు నేను పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అట్లీస్ట్ ఆయన చూస్తారు కదా అన్నట్టుగా. అండ్ ఇది నేను మొన్న శేఖర్కి పెట్టాడు చూడండి పువ్వులు మొన్నటి వీడియోలో. సో ఆ పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటుంది. తర్వాత ఈరోజు ఇట్లా నాకు కొప్పుకు పెట్టుకున్నాను. మీరు ఏమైనా అనండి, నాకు ఏదైనా కానీ ఇట్లా పని చేసుకునేటప్పుడు ఏది బయటికి వెళ్ళినా కూడా నాకు ఇట్లా కొప్పు వేసుకోవడం కంఫర్ట్గా ఉంటుంది. సో తర్వాత ఈ బౌల పని స్టార్ట్ చేసిన. అదేంటోనండి, మా ఆయన ఇంట్లో నేను బౌల సింక్ కట్టమంటే ఏమో అంటారు చూడండి, అక్షయ పాత్ర కట్టాడు. అందులో వేసిన కొద్ది బౌలు వెళ్తాయి. అదేంటో అప్పుడే క్లీన్ అయిందంటామా, అప్పుడే పిల్లలు తెచ్చేది వేస్తాం. అప్పుడే క్లీన్ అయిందంటామా, అప్పుడే శేఖర్ తెచ్చి ఇంకేదో వేస్తాడు. సో ఇక్కడ ఉప్మా వేసాను. సో అదే పెడతా ఉన్నాను అనమాట శేఖర్కి. సో ఈరోజు స్పెషల్ ఏమేమి చేస్తాను అనేది షేర్ చేస్తాను. తేజ్ గాడు షూట్ చేస్తాడు. ఉప్మాలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా శేఖర్ గారు ఇక్కడ బస వేసుకుంటున్నారు వర్క్ చేసుకోవడానికి. మండే ఒకరోజు తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు, ఆఫీస్కి వెళ్ళాలి. అన్న వచ్చినాక మళ్ళీ వర్క్ చేసుకోవాలి. సో ఆయన ఫోన్లో కాల్ కనెక్ట్ అయ్యి ఇనుకుంటూ చేస్తూ ఉన్నాడు వర్క్ వచ్చేసి. మా రిత్తు ఆడు చెప్పిన మాట అస్సలు వినట్లేదు. ఇట్లా పైకి ఎక్కుతాడు మొత్తం, చెప్తే వినడు. దిగునానా అన్న వినడు. అట్లే డబ్బెళ్ళని ఒకసారి కింద పడ్డాడు. చిన్న బొక్కలు కదా, భయం వేస్తుంది ఏదైనా అయితే ఎట్లా అని చెప్పేసి. కానీ వీళ్ళు మాత్రం వినే ముచ్చట తీయరు. ఇది వచ్చేసి ఏంటంటే మా ఇంటి పక్క పాప బర్త్డేకి మొన్న వెళ్ళారు. సో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చారు. దాంతో ఇక దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అందులో ఏమేమి ఉన్నాయి చూపించు బిడ్డ అంటే ఇది చూడండి ఎట్లా చెప్తుండో. ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతే చాలామంది అమ్మల ఇంటికి, నానమ్మల ఇంటికి, మామల ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా ఫ్లవర్స్ బాగున్నాయి, ఏ నుంచి తీసుకున్నావు?
ఏం తీసుకుంటారు మన చెట్టు ఏం మాట్లాడతారు మా తేజు గాడు ఏం అడుగుతారు అంటే వీడియో చెప్పు నీ ఫ్లవర్స్ గురించి ఆడుతుంది ఏం చేయాలి మన చెట్టు ఇవాళ నలుగురికి ఫ్లవర్స్ పంపించా అనమాట అల్లి పంపించాను నేను అల్లం నేర్చుకుంటున్నా సో మంది ఇట్లా పెట్టినా ఇప్పుడు ఈ చూడ నేను బాగా లావు కనిపిస్తుంది కానీ తేజు హైట్ తక్కువ వాడు ఇట్లా ఇద్దరు ఇంకో ఇట్లా కనిపిస్తా సో మొత్తంగా అయితే తేజు ఆఫ్ తీసిన వీడియో తీసేంత పెద్దోడు అయిపోయాడు సో ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా నాలా కొప్పులు అంటే భయం ఉన్నాం జుట్టు ఇరవోసుకోవడం భయం ఉన్న వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు కంఫర్ట్ చెమట రాదు జుట్టు రాదు హ్యాపీగా కూడా చూడగా బాగుంటుంది నాకు ఇష్టం డిన్నర్ ఏంటి చూడు దోశ రెడీ సో పిల్లలు ఈరోజు దోశ తింటున్నారు సో పిల్లలకి దోశ మా ఇద్దరు పిల్లలు ఒకలా తింటారు అన్నట్టు తేజుకాడికేమో కారపొడి ఉప్పుతో దోశ కావాలి రిత్తుకేమో చట్నీతో దోశ కావాలి సో మొన్న ఊర్లోంచి తెచ్చుకున్నా కదా పొట్టు మినుములు సో దాంతో అన్నమాట దోశ మా ఇద్దరు పిల్లలకి దోశ కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది అండ్ డాడీకి ఏం చేసిన తెలుసా ఈ మధ్య ఎందుకు నాకు నైట్ అన్నం ఎక్కువ తినాలనిపించట్లేదు సో శేఖర్ గారికి ఉప్మా వేసాను ఆయనకి ఎందుకు అట్లా ఉడికొచ్చినావు ఆయనకి ఇడ్లీ చట్నీ ఆయనకి ఉప్మాలో చట్నీ అంటే చాలా ఇష్టం నాకు సింపుల్గా నేను చాయ్ పెట్టేసుకున్నాను ఇంకా వేడి చేసుకోవాలి ఏదో పని చేస్తే మర్చిపోయాను ఇది ఎక్స్ట్రా ఉన్న దోశ బ్యాటర్ ఇవన్నయ్యా రిత్తువాడు కడుపులో ఉన్నప్పుడు చాలా ఎక్కువ మస్క్ మెలాన్ జ్యూస్ తాగుదును సో మళ్ళీ తెచ్చిన ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయట పెట్టిన ఎందుకు ఇట్లా తెల్లగా అనిపించింది అందుకని చెప్పేసి బయట పెట్టినా అండి రోజుకో మస్క్ మెలాన్ జ్యూస్ నేను తాగుతూ ఉంటాను ఒక్క మస్క్ మెలాన్ మొత్తం కాదు హాఫ్ ఇంకో హాఫ్ షేకర్ కట్ చేసి ఇస్తే ఆయన తింటాడు అనమాట అండ్ రిత్తుగాడు వాడి చేత్తు వాడు తింటున్నాడు వాడు దోశ అయితే తింటాడు కదా దోశ అయితే రిత్తు వాడి చేత్తు వాడు ఎంచక్క తినిస్తారు తర్వాత ఒకటి చూపించడం మర్చిపోయినా గులాబ్ జామ్స్ నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం వాయిస్ అస్సలు సరిగా రాదని చెప్పేసి తినట్లేదు సందేహం పంపించింది రియాక్షన్ వాట్ ఈస్ ద రియాక్షన్ బాగుంది కానీ మా డాడీది క్యాటరింగ్ బిజినెస్ కదా చిన్నప్పుడు మా నాన్న కింద మా బిజినెస్ ఉందా నాన్న కళ్యాణి కేటర్స్ మా పేరుతోనే ఉంటుంది సో మా వాళ్ళ స్పెషాలిటీ గులాబ్ జాములు కూరతో చేస్తారు నాకు చాలా ఎక్కువ ఇష్టం అట్లాంటివి నీకు ఫేవరెట్ ఫుడ్ అండి ఏ ఫుడ్ ఇష్టం ఇంకా నేను తెలుసా నీకు అని ఇప్పుడైతే తగ్గిస్తున్నాను ఎందుకంటే వాయిస్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో అంతేనండి ఇవాళ ఫుల్ డే వ్లాగ్ షూట్ చేశాను ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి ఈ డ్రెస్ చాలామంది అడుగుతారు మా ఆయన ఈ డ్రెస్ నేను వేసుకుంటే పేషెంట్ లెక్క వేసుకునేది పేషెంట్ గౌన్ లెక్క ఉందంటాడు కదా సో నాకు ఇష్టం న్యూ మాల్స్లో 250 తీసుకున్నాను రాబిట్ నేను రాబిట్ సారీ సో మా ఇంట్లో ఎవర్ గ్రీన్ అండి దోశలు పిల్లలకి ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు లిటరల్ తేజు అయితే ఈ నైట్ డిన్నర్లో కూడా ఈ మధ్య దోశలు తింటున్నాడు సో దోశ తింటే ఏంటంటే వాడికి పొట్ట తగ్గుతుందమ్మా నేను అన్నం తిన్న దోశలు తిన్నా అని చెప్పి తింటున్నాడు సో ఏదో ఒకటి వాడి ఇష్టం అన్నట్టుగా నేను కూడా పెడతా అనమాట సో ఈరోజు స్పెషల్గా ఇద్దరికి కూడాను డిన్నర్లో దోశలు ఏం వండలేదు నేను ఇప్పుడు అవి చూడండి చెత్త కింద ఎట్లా వేసారు ఎన్నిసార్లు ఊడ్చినా అదంతే సో ఇలాంటప్పుడు మనం ఎంతసేపు ఉడవాలి తుడవాలి ఇంకోరిని ఇంప్రెస్ చేయాలని కాదు నా పిల్లల్ని నచ్చినట్టు ఆడుకొని అన్నట్టు ఉండాలి సో ఎంతసేపు మన లైఫ్ మనం ఇప్పుడు కొంతమందికి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళ ఇల్లు చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ ఉన్న ఇల్లు అక్కడే ఉంటుంది ఎక్కడున్న ప్లేస్ అక్కడే ఉంటుంది ఏ ఆగం ఉండదు అవునా కాదా సో వాళ్ళతో మనం పోల్చకూడదు చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఇలాగే ఉంటుంది ఇప్పుడు చాలామంది మీరు లేజీ కాబట్టి ఇలా అంటున్నారు అనేరు మేము లేజీ కాదు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఆ తల్లిని అడగండి ఎన్నిసార్లు ఇల్లు సర్ది చివరికి మాకే ఒకటి అర్థమవుతుంది వాళ్ళు ఆడుకోగా మిగిలినప్పుడు సాయంత్రం సర్దుకోవచ్చు అని సో నేను అందుకే పొద్దున ఊడ్చేస్తానా మధ్యలో వాళ్ళు ఏమని చేయండి వాళ్ళిద్దరు బయటికి వెళ్ళి ఆడితే ఊడ్చేస్తాను ఆ బయటికి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఆడారు అనుకోండి అట్లానే వదిలేస్తా ఆడుకోనివ్వండి వాళ్ళు పడుకున్నాక సర్దుతా సో ఈ ఇల్లు సర్దుకోవడం రేపు ఇంకో 4-5 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎట్లాగో ఇల్లు గలీజ్ చేయరు అప్పుడు మనం సర్దుకోవచ్చు కానీ ఈ డేస్ మళ్ళీ రావు వాళ్ళ బాల్యాన్ని మన క్లీనింగ్కి ముడిపెట్టి ఎంతసేపు అక్కడే ఉండాలనుకోవడం తప్పు సో ఇక్కడ కుక్కల పంచాయతీ అంటే ఎప్పుడైనా విన్నారా అది ఇదే చూసారా 2-3 కుక్కలు మంచిగా ముచ్చట పెడుతున్నాయి ఆడుతున్నాయి సడన్గా వేరే గల నుంచి సౌండ్ వచ్చింది అన్నీ ఉరికిపోయినాయి అనమాట సో మన రోజ్ ఫ్లవరు 5 years దీని ఏజ్ అండి బోల్డ్ అన్నీ పూస్తాయి
పూస్తే ఒకేసారి 11, 12గా పూసిన రోజులు ఉన్నాయి. సో ఇవి చూడండి, మళ్ళీ వేరే గల్లీలో కుక్కలు మురగంగానే ఉరికిపోయి బొబ్బో అంటాయి. మళ్ళీ ఈ గల్లీలో ఇంకో గల్లీలో మురిగితే మళ్ళీ ఇటు వస్తాయి. సో పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి, మన నాటు గులాబీలు. సో గులాబీ చెట్లకి మీరు టీ పౌడర్ వాటర్ ఒక్కటి వేయండి, అండ్ రెగ్యులర్గా వాటర్ ఇవ్వదు గులాబీ చెట్లకి, అవసరం ఉన్నప్పుడు వేయాలి, బోల్డ్ అని పూస్తాయి. ఈ మల్లె చెట్లు అయితే ఎన్ని పిచ్చుకలు గూడు కట్టుకున్నాయో, చాలా పొద్దున్న లేవగానే ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. బై ద వే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లాగా అన్నమాట. తేజుని స్కూల్కి పంపించేసాను, తర్వాత బయట ఊడుస్తున్నాను అనమాట. బయట ఊడ్చి వాకిలి చల్లి ముగ్గేస్తే మన పని అయిపోతుంది. సో మా ఇంట్లో అయితే డోర్ మ్యాట్లు బొచ్చెడు ఉంటాయండి, ఎందుకో తెలీదు. మా శేఖర్కి ఒకటి ఉంటుంది, ఒక్కొక్క డోర్కి ఒక డోర్ మ్యాట్ ఉండాలని చెప్పేసి. సో అంతా ఊడ్చాను, వాకిలి కూడా చల్లాలన్నమాట. ఇప్పుడు ఆ ముగ్గులు నాకు ఎక్కువ రావండి. సో నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ముగ్గేస్తాను, నాకు ఇంట్రెస్ట్ లేకుంటే అట్లే వదిలేస్తాను. సో ఇందులో నేనేం రిగ్రెట్ ఫీల్ అవ్వను. మా శేఖర్ కూడా నన్ను ఏమనడు, నీకు వెయ్యబుద్ధి అయితే వెయ్యి అంటాడు. సో మొత్తానికైతే ఇవన్నీసార్లు చదివి చూసారా, మళ్ళీ పొద్దున్న లేవగానే ఇట్లా చీరలకు ఆ చీర నడుస్తుంది. నాకేంటోనండి, నాకు ఓసిడి లేదు, బట్ నాకు చీరలు ఇట్లా ఉంటే నచ్చదు. ఎవరైనా వాడుకున్నప్పుడు అట్లా ఉండాలి, లేకపోతే ఒకదానిలో ఒకటి వేసి మడతపెట్టి పెట్టాలి అనేది నా ఫీలింగ్ అనమాట. సో దీనికి ఇది మన చెట్లకి వెజిటేబుల్ వాటర్ పోస్తాం కదా, అందుకన్నమాట ఆ బకెట్. తర్వాత ఈ మనీ ప్లాంట్ చూడండి, ఎండకి బాగా పెరుగుతుందండి, ఏటగా పెరుగుతుంది, మస్తు పెరుగుతుంది. ఎండ లేని ఏరియాలో ఎక్కువ పెరగదు. సో ఇది నేనే ఊడ్చేసాను. మీరు ఎవరికైనా నాలాగా ఉందా? నాకు చీపిరి బరువుగా ఉంటేనే ఊడవలేను. సో నిన్న సరదాగా మిగిలిన బట్టలు అట్లనే ఉన్నాయి. ఆ డోర్ పెట్టేసేయాలి, అప్పుడే జర ప్రశాంతంగా ఉంటుంది. ఆ డోర్ తీసి పెట్టుకోమనుకోండి, అమ్మ ఇవన్నీ ఇప్పుడే సర్దాలి కదా అని తలనొప్పి స్టార్ట్ అవుతుంది. సో తర్వాత ఏంటంటే రితువాడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇద్దరు పోయినాక ఆరామ్సే కూర్చొని శేఖర్ నేను చాయ్ అనే తాగుతాం. సో ఇది మన ఇల్లు. ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు, చూడండి. ఇది ఇట్లా కూడా మన హెలికాప్టర్ ఛార్జింగ్ పెట్టచ్చు, అది గాల్లోనే ఉంది. సో ఇది 200కి ఏమో మా జాతరలు తీసుకున్నాను. అసలు రిత్తు దాన్ని బీభత్సంగా ఆడాడండి ఆ హెలికాప్టర్ తోటి, ఎంతసేపు ఆడుకున్నాడు. అది ఇరిగిపోయినా ఇంకా దాంతో ఆడుతూనే ఉన్నాడు. సో ఈ చెట్టు చూసారా, దీనిపైకి ఎండ వస్తుంది అండ్ చాలా పాజిటివ్ ఎనర్జీ. ఇంట్లో కూడా చెట్లు ఉంటాయి. మనకి ఇండోర్ ప్లాంట్ తీసుకోవడానికి మనీ ఖర్చు అనుకుంటే ఇండోర్ ప్లాంట్లో మీరు ఓన్లీ అలోవెరా పెట్టుకోవచ్చు. అలోవెరా చాలా మంచి ప్లాంట్. నేను ఆ వీడియోలో చెప్పిన తెలుసా, నేను మనం ఎన్ని పడతా పెడతాం, వాళ్ళ తొర్రలు ఉన్నదే వీళ్ళు కావాలంటారని అదే ఎరుగుతుంది చెప్తా. పెడతావే నేను పడతా పెట్టిన తీసాను మరి. సో వీళ్ళతోటి ఇలా ఉంటుంది. శేఖరే మడత పెట్టాడు అవన్నీ. సో చలో మనం రెడీ అవుదాం, వెళ్ళి చీపిరి తేవాలి, కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకోవాలి, బయటికి వెళ్ళాలన్నమాట. నాకు ఈ డ్రెస్ కలర్ బాగా నచ్చింది, ఎందుకో తెలీదు. సో మస్తు అనిపిస్తుంది. బ్లూ పోల్కా డాట్స్ వీటిని ఏమంటారు, అవి ఉంటాయి అన్నమాట. సో తర్వాత ఏంటంటే మనం ఈ మధ్య మనం కూడా జుట్టు దూచినప్పుడు అలా బోల్డ్ అంత జుట్టు పోతుందండి. సో మీలో కూడా జుట్టు రాలుతుందా, మనం ఒక మంచి ప్యాక్ వేసుకుందాం. మీకు చూపించడం వల్ల నేను కూడా రెగ్యులర్గా పెట్టుకుంటే నా జుట్టుగా బాగా ఎద్ది కదా. సో మంచి ప్యాక్ పెట్టేసుకుందాము. సో మొత్తానికి అయితే రెడీ. దీనికి కూడా చూసారా కింద ఎంత మరకలు ఉన్నాయో. సో పాయింట్ అయితే మ్యాచింగ్ లేదు, ఓ డ్రెస్ పాయింట్ చున్నీ, అట్లా చున్నీ డ్రెస్ మ్యాచింగ్, ప్యాంట్ మ్యాచింగ్ లేదు. అండ్ మనం రెడీ అవుతున్నాం ఇప్పుడు. స్కిన్ మంచి గ్లో రావాలంటే ఏం చేయొద్దు, మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఎలాంటి కెమికల్ ఉన్న క్రీమ్ వాడకూడదు, అలోవెరా జెల్ పెట్టుకోండి, సన్ స్క్రీన్ కంపల్సరీ పెట్టుకోండి. నేను పెట్టుకోను, నీతులు పక్కోళ్ళకి చెప్పడానికి అంటారు కదా. సో అట్లా సన్ స్క్రీన్ పెట్టుకోండి, చాలా మంచిది. లేకపోతే స్కిన్ పైన మనకి ఏజ్ తొందరగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి నాకు కూడా కనిపిస్తుంది. మనం ఎంత రెడీ అయినా కుంకుమ పెట్టుకున్నాక వచ్చే అందం అనేది అన్బీటబుల్. సో తర్వాత ఈ ఒక లిప్స్టిక్ నేను ఈ మధ్య పెట్టుకుంటున్నాను వ్లాగ్స్ కోసమని మీకు చెప్పాను అన్నమాట. అండ్ రితు బంగారం రెడీ అయిపోతున్నాడు. రితు గాడికి వాళ్ళ స్కూల్ లేదు, చూడండి. టడాయ్ రితుగాడు రెడీ, మేము వెళ్తాము. సో ఏడుకో ట్రిప్కి పోవాల్సిన అవసరం లేదు నా వరకు అయితే. ఇలాంటి చిన్న చిన్న మిడిల్ క్లాస్ సంతోషాలు నాకు చాలండి. మా ఆయన బయటికి వెళ్ళి నాతో ఛాయ్ తాగిపించడం, నన్ను బయటికి వెళ్ళి తిప్పుకురావడం. ఇయాగ మా వాడు చూడండి, వాడికి ఇట్లా వేసుకోవడం బాగా ఇష్టం. రితుకి ఎప్పుడు అమ్మ నన్ను ఎత్తుకో అంటాడు. సో బాయ్, మేము వెళ్ళిపోతున్నాము, అదే చెప్పాను. బయటికి వెళ్దాం అనుకున్నాక స్టార్ట్ అవుతుందండి వీళ్ళవి. టోపు ఏడుంది, ఇది ఏడుంది, నేను ఒకసారి కాళ్ళ బయట పెట్టానా,
కష్టం నాకు లోపలికి రావడం. సో నా వ్లాగ్ చాలా న్యాచురల్గా ఉంటాయి అంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన లైఫ్ హైఫై లైఫ్ కాదు. మా లైఫ్లో ఏ జరుగుతుంది అనేది నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. అదే మీరు వ్లాగులు చూపిస్తారు. సో పోయి ప్రతిసారి షాపింగ్లు, ప్రతిసారి ఇంటి ఫంక్షన్లు చేయడానికి మనకి ప్రస్తుతం ఫంక్షన్లు ఏం లేవు, అంత బడ్జెట్లు లేవు, షాపింగ్లు చేసి మీకు హైఫైగా చూపించేంత. సో ఏదైతే మా లైఫ్లో జరుగుతుందో అదే మీరు చూస్తారు. సో ఏదైతే మాకు ఉందో అదే ఉంది. సో తర్వాత మా ఏరియాలో హౌస్ రెంట్స్ ఎంత, కాస్ట్ ఎంత ఉన్నాయో అడిగారు. మా ఏరియాలో ఇప్పుడు 1,10,00,000, G+1 అయితే 1,40,50 lakhs అట్లా ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్తే 1,30,30,00,000లో G+1 అయితే వస్తుంది. సో మేము ఇల్లు కొన్నప్పుడు 67 lakhs 70 lakhs మొత్తం అయింది. సో అప్పుడు అంత కొన్నాము. కానీ ఇప్పుడు ఇది చాలా పెరిగింది. అదే ఇండివిజువల్ హౌస్ యొక్క స్పెషాలిటీ. బాయ్.